అది 29 అక్టోబర్ 1999. సముద్ర తీరాన ఉన్నందువల్ల ఒరిస్సాలో కుండపోతు వర్షంతో దారుణమైన తుఫాన్ వచ్చింది. ఒకవైపు వర్షం, మరోవైపు 250 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు. ఈ తుఫాన్ ఎంత భయంకరంగా వచ్చింది అంటే ఇది 30 మందిని బలి తీసుకుంది. ఒరిస్సా మొత్తం ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. అయితే సరిగ్గా అప్పుడే మన వాతావరణ శాఖ వాళ్ళు ఒక వార్త చెప్పారు. అదే ఈ దారుణమైన పరదీప్ తుఫాన్ పూరి వైపుకి వస్తుంది. అలాగే ఇప్పటి వరకు ఎంత తుఫాన్ వచ్చిందో అంతకన్నా ఎక్కువ ఇవాళ పూరి దగ్గర రానుంది అని వార్తల్లో చెప్పారు. ఒకవేళ ఆ తుఫాన్ గనక వస్తే పూరి జగన్నాథ్ ఆలయానికి పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఇంకోవైపు ఆలయంలో కొంతమంది అప్పటికే దర్శనం చేసుకుని అక్కడే ఉన్నారు. మెల్లిగా వర్షం ఎక్కువవుతుంది. తుఫాన్ పూరి వైపుకు వస్తుంది. అంతలోనే ఆలయంలో ఉన్న కొంతమంది భక్తులు ఒక అద్భుతాన్ని చూశారు. ఆ రోజు రాత్రి అదే ఆలయం పైన ఉన్న ఒక బ్లూ కలర్ లైట్ రే అంటే ఒక కాంతి పక్కనే ఉన్న సముద్రం వైపు వెళ్లడం అందరూ చూసి ఆశ్చర్యపోయారు. ఆ లైట్ దాదాపు కొన్ని వేల కిలోమీటర్స్ వేగంతో వెళ్ళింది అని చూసిన వాళ్ళు చెప్పారు. దానికి బదులుగా ఏం జరిగిందో తెలుసా? పూరి వైపుకు వస్తున్న తుఫాన్ ఆగిపోయింది. గంటకి 250 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు కూడా ఆగిపోయాయి. అయితే ఆ తుఫాన్ పూరి వైపుకు కాకుండా కేంద్రపుర అనే ఊరి వైపుకు వెళ్ళింది. ఈ సంఘటన ఏం చెప్తుంది అంటే ఆలయానికి ఏదైనా ప్రమాదం ఉన్నా, తన భక్తులకి ఏదైనా ప్రమాదం ఉన్నా పూరి జగన్నాథుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వాళ్ళ కోసం వస్తాడు అని చెప్తుంది. కేవలం ఇదొకటే అనుకుంటున్నారా? 16వ శతాబ్దంలో ఒక ముస్లిం రాజు పూరి జగన్నాథుని ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వచ్చి లోపలున్న విగ్రహాలను కాలబెడతాను అని బయటికి తీసుకొచ్చాక కనీసం నిప్పు కూడా పెట్టలేదు. అంతలోనే హార్ట్అటాక్ తో చనిపోయాడు. 15th సెంచరీలో ఒక ముస్లిం భక్తుని కోసం జగన్నాథుని రథం 3 రోజుల వరకు ఎంత కదిపినా కదలలేదు. ఆ భక్తుడు వచ్చాకే కదిలింది. ఇవే కాదు, ఇలాంటి ఎన్నో మిస్టరీస్ ఈ వీడియోలో చెప్తాను. మరీ ముఖ్యంగా కృష్ణుని గుండె లేదా నాభిగా పిలువబడే బ్రహ్మ పదార్థం అంటే ఏంటి, అది ఒక విగ్రహం నుండి ఇంకొక విగ్రహానికి ఎలా మారుస్తారు, ఆ ప్రాసెస్ ఏంటి, ఇదంతా కూడా చెప్తాను. ఇప్పటి వరకు ఇలాంటి రహస్యాలు ఎవరు చెప్పుండరు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పతిత పావన్ ఆర్ పతిత పావన్, ఇది పూరి జగన్నాథ్ ఆలయంపై ఉన్న జెండా యొక్క పేరు. ఇదొక నార్మల్ జెండా అని మాత్రం అనుకోకండి. ఈ జెండా వెనకాల ఏదో తెలియని రహస్యం దాగి ఉంది. ఆలయంపై ఉన్న ఈ జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. కానీ ఈ ఆలయం పక్కన ఉన్న ఇతర ఆలయాలపై ఉన్న జెండా మాత్రం గాలి వీస్తున్న దిశగానే నార్మల్ గా ఎగురుతుంది. మరి పతిత పావన జెండా ఎందుకని ఈ వ్యతిరేక దిశలో ఎగురుతుంది? అసలెందుకిలా ఎగురుతుంది అనేది ఎవరికీ క్లారిటీ లేదు. కాకపోతే ఈ జెండా ఊడిపోయి కింద పడినా సరే, కాలిపోయినా సరే, అలాగే ఈ జెండాపై ఏదైనా పక్షి వాలినా సరే, సింపుల్ గా చెప్పాలి అంటే జెండాకు ఏదైనా అయితే ఏదో కీడు జరగబోతుంది అని ఇది మనకి హెచ్చరిక ఇస్తుంది. ఇదే కాదు, పూరి జగన్నాథుని గర్భగుడి పైన చాలా మిస్టరీస్ ఉన్నాయి. అయితే ఈ ఆలయం పైన పక్షులు గాని విమానాలు గాని ఎగరవు. ఒకవేళ పక్షులు గనక ఎగురితే ఏదో జరగబోతుంది అని అర్థం. ఈవెన్ గుడిపైన నీల చక్రం ఉంది కదా, మీరు గుడికి ఎటువైపు తిరిగినా సరే ఆ చక్రం మీ వైపుగా ఉన్నట్టే కనిపిస్తుంది. ఆ చక్రాన్ని దర్శనం చేసుకోవడం మహావిష్ణు యొక్క దశావతారాలను దర్శనం చేసుకున్న దాంతో సమానమంట. అయితే మీకు ఒరిస్సాలో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ గుర్తుందా? చాలా మంది మరణించారు అండ్ వన్ ఆఫ్ ద టెర్రబుల్ ట్రైన్ యాక్సిడెంట్ అది. ఆ ట్రైన్ యాక్సిడెంట్ జరిగే 2 రోజుల ముందే ఈ పతిత పావన జెండా పైన ఒక పక్షి వాలిందంట. ఇదే కాదు, ఈ జెండా ఒకసారి గాల్లో ఎగిరిపోయింది. అయితే అలా ఎగిరిపోయిన 2 రోజులకే కోవిడ్ సెకండ్ వేవ్ మొదలైంది. ఇవన్నీ కేవలం అశుభాలను సూచిస్తున్నాయా అంటే కాదు. నిజానికి ఇవి ఆలయాన్ని ప్రొటెక్ట్ కూడా చేస్తాయి. ఎలా అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, నీలచక్రం నుండి ఒక వెలుతురు వచ్చి తుఫాన్ని ఆపింది అని. అలాగే తన భక్తులను పూరి జగన్నాథుడు కాపాడతాడు. ఇది ప్రూవ్ చేయడానికి మీకు ఒక సంఘటన చెప్తాను. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకి ఆలయంపై ఉన్న జెండాను మార్చాలి. ఈ జెండాను మార్చి కొత్త జెండాను పెడతారు. ఈ ప్రాసెస్ అంతా కూడా ఎప్పటి నుండో ఒక వంశం వాళ్లే చేస్తున్నారు. వీళ్ళు కొత్త జెండాను భుజాన వేసుకుని ఒక తాడు సహాయంతో పైకి ఎక్కి జెండాను మార్చి పాత జెండాను కిందికి తీసుకొని వస్తారు. అయితే గుడిపైకి ఎక్కడానికి వీళ్ళు ఎలాంటి టెక్నాలజీని యూజ్ చేయరు. వీళ్ళ దగ్గర ఎలాంటి షూస్ లేవు. ట్రెక్కింగ్ కి సంబంధించిన ఎలాంటి ఎక్విప్మెంట్ గానీ టెక్నాలజీ గానీ లేదు. కేవలం ఒక తాడు సహాయంతోనే పై వరకు వెళ్లి జెండాను మార్చి కిందికి వస్తారు. కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ ఆచారం వస్తున్నా సరే ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఒక్కరు కూడా పైనుండి కింద పడ్డ దాఖలాలు లేవు. మరి వాళ్ళని ఎవరు కాపాడుతున్నారు? ఎవరో కాదు, ఆ పూరి జగన్నాథుడే. అయితే ఒకసారి పూరి జగన్నాథుని రథయాత్రలో రథం ఒక ప్లేస్ లో ఆగిపోయింది. ఎంతమంది లాగినా, ఎన్ని ఏనుగుల బలం యూజ్ చేసినా కానీ రథం ముందుకి కదలలేదు. ఎందుకు కదలలేదో తెలుసుకుంటే మీకు పూరి జగన్నాథుడు తన భక్తులను ఎలా చూసుకుంటాడో అర్థమవుతుంది. ద స్టోరీ ఆఫ్ సలబేగా. అది 15వ శతాబ్దం. అప్పుడు భారతదేశంలో ఉన్న చాలా ప్రాంతాలు ముస్లిం రాజుల పాలనలో ఉన్నాయి. ఒకసారి మూగల్ కమాండర్ అయిన లాల్ బెగ్ పూరికి వచ్చారు. ఈయన మూగల్ రాజు అయిన జహంగీర్ దగ్గర పనిచేసేవాడు. అయితే ఈ లాల్ బెగ్ పూరిలో ఒక నదిలో స్నానం చేస్తున్న ఒక బ్రాహ్మణ అమ్మాయిని చూశాడు. ఆమె ఇతన్ని చూసి ఒక ప్లేస్ కి వెళ్లి దాక్కుంది. ఈ లాల్ బెగ్ కూడా ఆ ప్లేస్ కి వెళ్లి ఆమెతో మాట్లాడాడు. మెల్లిగా వాళ్ళిద్దరు ప్రేమలో పడ్డారు. ఒకరోజు లాల్ బెగ్ ఆమెను పిలిచి మనమిద్దరం పెళ్లి చేసుకుందామా అని అడిగాడు.
దానికి ఆమె ఒప్పుకుంది. కాకపోతే ఒక షరతు పెట్టింది. నేను పూరి జగన్నాథుని పరమ భక్తురాలిని కాబట్టి మన పెళ్ళయ్యాక కూడా నన్ను పూరి జగన్నాథుని యొక్క పూజ చేసుకోనివ్వాలి. నాకు ఎలాంటి ఆటంకాన్ని కలిగించకూడదు అని ఆమె చెప్పింది. లాల్ బేగ్ దానికి ఒప్పుకున్నాడు. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే ఒకరోజు ఆమె జగన్నాథుని పూజ చేసుకుని వచ్చి ఏదో అసంతృప్తితో ఏడుస్తుంది. ఆ రోజు ఆమె కలలో జగన్నాథుడు కనపడి, నువ్వు బాధపడకు, నీకొక అబ్బాయి పుడతాడు. చరిత్రలో నీ పేరు నా పేరు లేకపోయినా అతని పేరు మాత్రం బలంగా లిఖించబడి ఉంటుంది అని చెప్పాడు. అనుకున్నట్టుగానే ఆమెకి అబ్బాయి పుట్టాడు. అతని పేరు సలబేగా. తల్లి హిందువు అయినప్పటికీ తండ్రి ముస్లిం కాబట్టి ఆయన కూడా ఒక ముస్లిమే. ఆ పుట్టినబ్బాయి అదే ఆ సలబేగా అంత బాగా ఏం పెరగలేదు. తండ్రితో యుద్ధానికి వెళ్లడము, మారణకాండాల్లో పాల్గొనటము, హత్యలు చేయడము ఇలానే చేసేవాడు. అయితే ఒకసారి అలానే యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువులు ఈ సలబేగ పైన తీవ్రంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సలబేగ మంచాన పడిపోయాడు. అప్పుడు తను వాళ్ళ అమ్మని పిలిచి, అమ్మ నాకిప్పుడే చావాలని లేదు అని ఏడ్చుకుంటూ చెప్పాడు. అప్పుడు వాళ్ళమ్మ ఒకే మాట చెప్పింది, నువ్వు జగన్నాథుని నమ్ముకో, ఆయన్నే ప్రార్థించు, ఆయనొక్కడు మాత్రమే నిన్ను కాపాడగలడు అని చెప్పింది. ఇక సలబేగ తన మతాన్ని పక్కన పెట్టి జగన్నాథుని మొక్కాడు. తను బ్రతకాలి అని కోరుకున్నాడు. ఆ రోజు రాత్రి జగన్నాథుడు సలబేగ కలలోకి వచ్చి, నువ్వు కోలుకుంటావు, నువ్వు బాగైన తర్వాత హిమాలయాలకు వెళ్లి సాధన చేయి అని జగన్నాథుడు చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే సలబేగ కేవలం 1 నెలలోనే మొత్తం పూర్తిగా కోలుకున్నాడు. ఆ తర్వాత స్పిరిచువాలిటీ ప్రాక్టీస్ చేయడానికి హిమాలయాల్లోకి వెళ్లిపోయాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆయన తన మతాన్ని వదిలేసి ఒక వైష్ణవునిలాగా మారి వేదాలు నేర్చుకున్నాడు. జగన్నాథున్నే దైవంగా నమ్మాడు. ఇన్ఫాక్ట్ ఆయన జగన్నాథుని పైన రచనలు కూడా చేశాడు. ఇప్పటికీ ఎంతో ఫేమస్ అయిన అహేనీల శైలి రాసింది కూడా ఈయనే. అయితే ఆ సంవత్సరం పూరి జగన్నాథుని యొక్క రథోత్సవం స్టార్ట్ అయింది. ఎలా అయినా సరే సలబేగా ఈ వేడుకల్లో పాల్గొనాలి అని అనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన పూరికి వచ్చే లోపే రథోత్సవం అయిపోతుంది అని ఆయన భావించాడు. అప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు. ఆయన గట్టిగా ఏడుస్తూ ఒక కోరిక కోరుకున్నాడు. స్వామి, నేను చనిపోయినా సరే నిన్ను చూడాలి అని ఆ పూరి జగన్నాథుణ్ణి వేడుకున్నాడు. అయితే పూరిలో ఆల్రెడీ రథయాత్ర మొదలైంది. రథయాత్ర దారిలో బాలగాండి అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఆ కాలంలో అక్కడ ఒక నది ఉండేది. ఇప్పుడంటే కేవలం 3 రథాలే వాడుతున్నారు, కానీ అప్పుడు 6 రథాలు వాడేవారు. ఆ నది వరకు 3 రథాలు. ఆ తర్వాత నదిలో ఒక బోట్లో జగన్నాథ్, బలరామ, సుభద్ర యొక్క విగ్రహాలను ఇంకొక ఒడ్డుకు చేర్చి అక్కడి నుండి మిగతా 3 రథాల్లో ఊరేగింపు చేసేవాళ్లు. అయితే ఈ బలగాండి అనే ప్లేస్ లోనే రథం ఆగిపోయింది. ఎంత కదిపినా, ఎన్ని ఏనుగులను వాడినా సరే రథం 1 ఇంచు కూడా ముందుకు కదలలేకపోయింది. ఇక ఆ రోజు ప్రయత్నించి అందరూ ఇంటికి వెళ్లిపోయి పడుకున్నారు. అయితే పూరిని ఏలుతున్న గజపతి మహారాజుకి ఆ రోజు రాత్రి ఒక కల వచ్చింది. ఆ కలలో పూరి జగన్నాథుడు కనిపించి, నా భక్తుడు సలాబేజుడు 3 రోజుల్లో వస్తున్నాడు, అతను వచ్చి నన్ను దర్శించుకునే వరకు రథం కొంచెం కూడా కదలదు అని చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే నిజంగానే రథం 3 రోజుల వరకు కొంచెం కూడా కదలలేదు. ఎప్పుడైతే సలాబేజుడు వచ్చి దర్శించుకున్నాడో ఇక అప్పుడే ఈ రథం కదిలింది. అందుకే ఇప్పటికి కూడా పూరిలోని ఈ బాలగండి అనే ప్లేస్ లోనే ఈ సలాబేజుని సమాధి ఉంది. ఇప్పటికీ కూడా ఈ సలాబేజ సమాధి దగ్గర పూరి జగన్నాథుని యొక్క రథం కాసేపు ఆపుతారు. అయితే ఈయన ఒక ముస్లిం కుటుంబంలో పుట్టినా సరే ఆయన జగన్నాథుని నమ్ముకున్నాడు కాబట్టి ఆయన అంతటి కీర్తిని పొందాడు. అందుకే మన దేవుళ్ళు కులమత భావాలను పట్టించుకోరు. కేవలం భక్తితో వాళ్ళని ఆరాధిస్తే చాలు. ఇప్పటి వరకు జగన్నాథుడు తన ఆలయాన్ని తుఫాన్ బారి నుండి ఎలా కాపాడుకున్నాడో చెప్పాను. జెండాను మార్చే వాళ్లను, అలాగే సలాబేజుణ్ణి అంటే తన భక్తులను ఎలా కాపాడాడో కూడా చెప్పాను. ఇప్పుడు ఆయనే ఎలా కాపాడుకున్నాడో చెప్తాను. అది తెలియాలి అంటే మనం 400 నుండి 500 సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. అయితే మీకు ఒక విషయం తెలుసా? ముస్లిం రాజులు ఏ గుడిపైన ఎక్కువగా అటాక్ చేశారు అంటే చాలా మంది సోమనాథ్ ఆలయం అని చెప్తారు. యాక్చువల్లీ సోమనాథుని గుడి కన్నా ఎక్కువ నియర్లీ 18 సార్లు పూరి జగన్నాథ్ ఆలయం పైన ముస్లిం రాజులు దాడులు చేశారు. అయితే ఈ బెంగాల్ సుల్తాన్స్, ఢిల్లీ సుల్తాన్స్ వీళ్ళు అటాక్ చేయడానికి వచ్చే ప్రతిసారి మన వాళ్ళు వెళ్లి గుడిలో ఉన్న బలరామ, సుభద్ర, జగన్నాథ విగ్రహాలను తీసుకొని ఎక్కడో దట్టమైన అడవుల్లో ఒక చోట ఎవరికి కనబడని ప్లేస్ లో దాచిపెట్టేవారు. కానీ ఒకసారి అలా చేయడం కుదరలేదు. 16వ శతాబ్దంలో కలాపహర్ అనే ఒక ముస్లిం ఇన్వేడర్, ఈయన బెంగాల్ సుల్తాన్ అయిన సులైమాన్ దగ్గర ఆర్మీ జనరల్ గా పనిచేసేవాడు. ఈయనకి మాస్ కన్వర్షన్స్ చేయడం, హిందూ ఆలయాలను ధ్వంసం చేయడం ఇదొక అలవాటుగా మారిపోయింది. అందువలన ఓసారి తన కొడుకుని అండ్ అలాగే తన సైన్యాన్ని తీసుకుని పూరికి వచ్చాడు. ఆయన సైన్యంలో ఒక హిందువు కూడా ఉన్నాడు, ఆయనే బసర మోహంతి. సో ఇలా ఆయన పూరికి వచ్చి ఆలయంలో ఉన్న విగ్రహాన్ని తీసుకొని ఆ విగ్రహాలను నది ఒడ్డుకు తీసుకొచ్చి ఆ విగ్రహాలను కాల్చేద్దాము అని అనుకున్నాడు. సరిగ్గా నిప్పు అంటించే సమయంలోనే సడన్ గా హార్ట్ అటాక్ రావడం వల్ల అక్కడే కుప్పకూలిపోయాడు. తర్వాత 24 గంటల్లోనే అతను చనిపోయాడు.
అయితే ఇదంతా గమనించిన అతని కొడుకు ఆ విగ్రహాలను నదిలో విసిరేశాడు. ఆ విగ్రహాలు నదిలో కొట్టుకుపోతుంటే ఈ కలపహార్తో బసరా మోహంటి అనే ఒక హిందూ వచ్చాడు అని చెప్పాను కదా, ఆయన ఆ విగ్రహాలను అనుసరిస్తూ వెళ్లాడు. అలా ఆ విగ్రహాలన్నీ నది ఒడ్డుకు వచ్చిన తర్వాత వాటిని తీసుకొని అడవుల్లోకి వెళ్లిపోయాడు. ఒక రహస్యమైన ప్లేస్ కి వెళ్లి అక్కడ విగ్రహం నుండి బ్రహ్మ పదార్థాన్ని వేరు చేసి, ఈ బ్రహ్మ పదార్థం అంటే ఏంటి అనేది ముందుకు వెళ్లే కొద్దీ మీకు అర్థమవుతుంది. సో విగ్రహాల నుండి బ్రహ్మ పదార్థాన్ని తీసుకొని ఎక్కడ దాచాలో తెలియక తన మృదంగంలో దాచిపెట్టుకొని ఆ కాలంలో పూరిని పాలిస్తున్న రాజు దగ్గరికి వచ్చి జరిగిందంతా కూడా రాజుకి చెప్పాడు. ఇక ఆ రాజు వెంటనే కొత్త విగ్రహాలను చేయించి ఈ బ్రహ్మ పదార్థాలను ఆ విగ్రహాల్లోకి పంపించారు. అయితే పూరి ఆలయంలో ఉన్న విగ్రహాలు రాతివి కావు, వేప చెట్టు దుంగలను చెక్కి చేసినవి. వీటిలో బ్రహ్మ పదార్థం ఉంటేనే పూరి జగన్నాథుడుంటాడు. ఇంకా చెప్పాలి అంటే ఆ బ్రహ్మ పదార్థమే పూరి జగన్నాథుడు. అసలు ఈ బ్రహ్మ పదార్థం అంటే ఏంటి? నాకు తోచినట్టుగా మీకు అర్థమయ్యేలా క్లియర్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో ఇదే మెయిన్ పార్ట్, ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఇప్పటి వరకు చరిత్రలో చాలా మంది పూరి జగన్నాథుని యొక్క విగ్రహాన్ని తీసుకెళ్లాలి అని అనుకున్నారు. ఈవెన్ మీకు ముస్లిం రాజు యొక్క స్టోరీ కూడా చెప్పాను కదా. కాకపోతే ఎవ్రీ 8 or 12 or 19 years కి ఒకసారి మళ్ళీ కొత్తగా పూరిలో విగ్రహాలను పెడతారు. మరి అలాంటప్పుడు ఈ విగ్రహాలను వీళ్ళు తీసుకువెళ్తే ఏమవుతుంది? కొత్తవి పెట్టుకోవచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు. కాకపోతే ఇలా చేయలేరు, ఎందుకంటే బ్రహ్మ పదార్థం కోసం. అసలేంటి ఈ బ్రహ్మ పదార్థం అని అడిగితే చాలా మంది ఒకటి చెప్తారు. శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించి ఆయన శరీరాన్ని వదిలి వెళ్లిపోయినప్పుడు అర్జునుడు వెళ్లి ఆయన శరీరానికి దహన సంస్కారాలు చేశారు. అప్పుడు కృష్ణుని శరీరం అంతా కాలిపోయి కేవలం ఆయన గుండెకి మాత్రమే ఏమీ అవ్వకుండా మిగిలిపోయింది. ఈ గుండెనే బ్రహ్మ పదార్థం అని అంటారు. ఇంకొంతమంది కృష్ణుని యొక్క నాభి మాత్రమే కాలిపోలేదు, ఈ నాభియే బ్రహ్మ పదార్థం అని అంటారు. అయితే మహాభారతం మౌసాల పర్వం అంటే కృష్ణుని యొక్క చివరి క్షణాలను వివరించే పర్వం. అయితే ఈ పర్వం కూడా ఆయన దహనమైన తర్వాత ఆయన గుండె కాని నాభి గాని ఏవి మిగలలేదు అని చెప్తుంది. ఈవెన్ హరివంశ పురాణంలో కూడా, స్కంద పురాణంలో కూడా, అండ్ అలాగే గీతలో కూడా, ఇలా ఏ వేదాల్లో అయినా పురాణాల్లో అయినా గాని కృష్ణుని గుండె గాని నాభి గాని భూమి మీద ఉన్నాయి అని చెప్పలేదు. కాకపోతే స్కంద పురాణంలో ఉంది అని చెప్తారు, కానీ నేను క్రాస్ వెరిఫై చేసినప్పుడు నాకైతే కనబడలేదు. ఇన్ఫాక్ట్ ఈ గుండె గురించి స్కంద పురాణంలో కూడా మెన్షన్ చేయలేదు. కేవలం పూరిలో ప్రచారం అవుతున్న జానపద కథల్లో మాత్రమే కృష్ణుని గుండె లేదా నాభి ఉన్నట్టు చెప్పబడుతుంది. మరి బ్రహ్మ పదార్థం నిజం కాదా అంటే ఖచ్చితంగా నిజమే. బట్ మనం ఆ బ్రహ్మ పదార్థం ఏంటి అనే దానికి ఆన్సర్ చెప్పలేము. ఇదొక అన్డిఫైన్డ్ ఎనర్జీ. మనం అంటే నార్మల్ పీపుల్ ఈ బ్రహ్మ పదార్థాన్ని చూడలేము. ఈవెన్ పూరిలో విగ్రహాలను మార్చేప్పుడు కూడా కొన్ని మంత్రాల ద్వారా ఈ బ్రహ్మ పదార్థాన్ని పూజారులు బయటకు తీస్తారు, కొత్త విగ్రహాల్లోకి పంపుతారు. కానీ వాళ్ళు కూడా ఈ బ్రహ్మ పదార్థాన్ని చూడరు. ఈ ప్రాసెస్ అంతా కూడా చీకట్లోనే జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో పూజారులు కూడా కళ్ళకి గంటలు కట్టుకుంటారు. అందుకే ఈ బ్రహ్మ పదార్థం అనేది ఒక దైవశక్తి. ఒక విధంగా చెప్పాలి అంటే మన బాడీలో ఆత్మ ఉంటేనే మనం బ్రతికున్నట్టు లెక్క. సేమ్ అదే విధంగా పూరిలో ఉన్న విగ్రహంలో బ్రహ్మ పదార్థం ఉంటేనే ఆ విగ్రహానికి ప్రాణమున్నట్టు. ఒకవేళ బ్రహ్మ పదార్థం లేకపోతే అది కేవలం ఒక దుంగ మాత్రమే. బ్రహ్మ పదార్థం అంటే ఏంటి అనడానికి ఒక డెఫినేషన్ చెప్పడానికి నేను చాలా ప్లేసెస్ లో చూశాను, కానీ ప్రతి ప్లేస్ లో ఇదొక అన్డిఫైన్డ్ ఎనర్జీ అనే చెప్పబడింది. అయితే ఒక మనిషి జీవితంలో ఎలా అయితే జననం, ఆ తర్వాత మరణం, ఇలా ఈ సైకిల్ రిపీట్ అవుతుందో, సేమ్ పూరిలో కూడా విగ్రహాలకు ఇదే సైకిల్ రిపీట్ అవుతుంది. ప్రతి 8, 12, 19 సంవత్సరాలకు పూరిలో ఉన్న పాత విగ్రహాలను తీసేస్తారు. ఈ సమయంలోనే విగ్రహంలో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని తీస్తారు. అంటే సేమ్ మనం చనిపోయిన తర్వాత మన బాడీలో నుండి ఆత్మ వేరవడం. ఆ తర్వాత ఆ పాత విగ్రహాలను కాల్చేస్తారు. సేమ్ మనం చనిపోయిన తర్వాత మన బాడీని కాల్చేసినట్టు. ఆ తర్వాత మళ్ళీ కొత్త విగ్రహాలను పెట్టి అందులోకి బ్రహ్మ పదార్థాన్ని పంపిస్తారు. అంటే మన ఆత్మ మళ్ళీ కొత్త బాడీని వెతుక్కున్నట్టు. సో పూరిలో జరిగే ప్రాసెస్ అంతా కూడా మానవ జన్మకి చాలా రిలేటబుల్ గా ఉంటుంది. ఎప్పటికీ కూడా ఇది ఒక సైకిల్ లాగా జరుగుతూనే ఉంటుంది. సింపుల్ గా ఈ బ్రహ్మ పదార్థం ఏంటి అంటే అదొక గుండె కాదు, అండ్ అలాగే అదొక నాభి కూడా కాదు, ఈవెన్ అదొక ఆత్మ కూడా కాదు. ఎవరు వివరించలేరు, ఈవెన్ సైన్స్ కూడా సమాధానం చెప్పలేని ఒక దైవశక్తి. ఇదే బ్రహ్మ పదార్థం. అయితే పూరిలో ప్రతి 8, 12, 19 సంవత్సరాలకు విగ్రహాలను మారుస్తారు అని చెప్పాను కదా. ఆ మార్వడం ఎలా పడితే అలా చేయరు, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దాన్నే నవకలేబర ఆర్ నవకలేబర అని అంటారు. నవ అంటే కొత్త, కలేబర అంటే శరీరం. సో నవకలేబర అంటే కొత్త శరీరం అని అర్థం. స్టెప్ 1 బణజగ యాత్ర. ఈ యాత్రలో భాగంగా గుడి నుండి ఒక స్పెసిఫైడ్ టీం అడవిలోకి వెళ్తారు. విగ్రహాల తయారీ కోసం వీళ్ళు వెళ్లి 3 కొత్త చెట్లను సెలెక్ట్ చేయాలి. కానీ అక్కడికి వెళ్లి ఇష్టం వచ్చింది తీసుకురావడం కాదు. ఒక్కొక్క విగ్రహం తయారు చేయడానికి ఒక్కొక్క స్పెసిఫికేషన్ ఉన్న చెట్టు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ జగన్నాథుని విగ్రహం తయారు చేయడానికైతే ఒక్క వేప చెట్టుకి 4 కొమ్మలుండాలి.
అండ్ అలాగే వీళ్ళు కొన్ని స్పెషల్ మార్క్స్ కూడా చూస్తారు అండ్ కొన్ని సంవత్సరాల వరకు అది బలంగా ఉంటుందా అని కూడా పరీక్ష చేస్తారు. ఇక చెట్టుని నరుక్కొని తీసుకొస్తారు. స్టెప్ 2, ఆ దుంగను ఒక విగ్రహంలా చెక్కడం. దీనికోసం పూరిలో ఎవరికి తెలియని ఒక ఏకాంత ప్రదేశంలో వీటిని చెక్కి వీటిని విగ్రహాల్లాగా మారుస్తారు. స్టెప్ 3, విగ్రహాలను పూరి జగన్నాథుని ఆలయంలోకి తీసుకొచ్చి అర్ధరాత్రి ఆలయాల్లో కూడా లైట్స్ అన్ని ఆపేసి పూజారులు కూడా కళ్ళకి గంతలు కట్టుకొని ఒక పద్ధతి ద్వారా పాత విగ్రహంలో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహాల్లోకి పంపిస్తారు. ఇక స్టెప్ 4, పాత విగ్రహాలను నది ఒడ్డున కాల్చేస్తారు. ఇది కోయిల వైకుంఠ అనే ప్లేస్ లో జరుగుతుంది. స్టెప్ 5, కొత్త విగ్రహాలకి నేత్రోత్సవం చేస్తారు. ఇది అసలైన ప్రాసెస్. నాకు తెలిసి ఈ వీడియోలో మీకు తెలియని చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు. అయితే పూరికి చెందిన రహస్యాలు ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఈ జగన్నాథుని ఆలయంలోనే ఒక ప్లేస్ ఉంది. అక్కడే కృష్ణుడు అర్జునునికి దర్శనం ఇచ్చాడంట. అండ్ అలాగే ఆలయంలో మొత్తం 22 మెట్లుంటాయి. అందులో 3వ మెట్టు వెనకాల ఒక రహస్యం ఉంది. ఆ 3వ మెట్టునే యమశీల అంటారు. ఆ మెట్టు గురించి తెలిసిన వాళ్ళు ఎవరు దాన్ని తొక్కరు. అంతేకాదు పూరిలో ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు వచ్చినా సరే వారికి సరిపడా ప్రసాదం మాత్రమే వండుతారు. ఎప్పుడు కూడా ప్రసాదం కాస్త ఎక్కువై వేస్ట్ అవ్వదు. అలాగాని వచ్చిన వారికి సరిపోకుండా ఉండదు. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇలా పూరిలో సైన్స్ సమాధానం చెప్పలేని రహస్యాలు ఇంకెన్నో ఉన్నాయి. సో వాటి గురించి కూడా తెలుసుకోవాలి అనుకుంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో గురించి మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. సో ఇది గైస్ ఇవాళటి వీడియో. మీకు గనుక మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.